ఓం శ్రీ మాత్రే నమః. తాళమెట్టెలు తీసేయడం ఫ్యాషన్ అనుకుంటున్నారేమో, ఈ విషయాలు తెలుసా? మెడలో తాళి ఫ్యాషన్కి అడ్డం వస్తుందని పక్కన పెట్టేస్తున్నారు. కాళ్లకు మెట్టలు అవసరమా అని తీసి పడేస్తున్నారు. వాస్తవానికి స్త్రీ అలంకారాన్ని అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం అని మీకు తెలుసా? అలంకారాలలో ఈ 5 చాలా ముఖ్యం. ఈ 5 అలంకారాలున్న స్త్రీని ముత్తైదువు అంటారు. నుదుటిన కుంకుమ. అప్పట్లో కుంకుమ రాయితో నూరుకొని మరీ పెట్టుకునేవారు. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే 7 చక్రాల్లో మొదటిదైన ఆజ్ఞచక్రంపై ఒత్తిడి కలగడం చేత ద్వారా మనసు అదుపు చెయ్యడం, ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అందుకే బొట్టుకి అంత ప్రాధాన్యత ఇస్తారు. మంగళసూత్రం చివరనున్న బంగారంతో చేసిన లాకెట్. రాపిడి వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది. వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు బంగారం సూత్రం నుంచి గుండెపై పడే నీటి వల్ల చర్మ వ్యాధులు రావు. క్యాన్సర్కి బంగారు ట్రీట్మెంట్గా ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనలలో వెల్లడైంది కూడా. గాజులు. ముత్తైదువు వేసుకునే గాజులంటే మట్టి లేదా బంగారముతో చేసినవి అయి ఉండాలి. అంతేగాని ప్లాస్టిక్ గాజులు కాదు. చేతి మణికట్టు దగ్గర ఉండే నరం నేరుగా గుండె నరాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. వైద్యులు కూడా ఈ నాడి స్పందనే గమనిస్తారు. ఈ నరం దగ్గర గాజులుండటం వల్ల శరీరంలో రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. అందుకే గాజులు వేసుకోవాలని చెబుతారు. పురుషులు సహజంగా శారీరక శ్రమ ఎక్కువగా చేస్తారు. వారిలో ఉండే కొవ్వు శాతం తక్కువ కావడంతో రక్తపోటు సమస్యలు కూడా తక్కువ. కొందరిలో ఇలాంటి సమస్యలుంటే బంగారం లేదా రాగి కడియం ధరించమని అందుకే చెబుతారు. లోహంలో చేసిన కడియం శరీరంలో వేడిని గ్రహిస్తాయి. కాళ్లకు మెట్టెలు, పట్టీలు. పెండ్లైన స్త్రీ కాళ్ళు జోడీగా ఉండకూడదని మెట్టెలు, పట్టీలు తప్పనిసరిగా ఉండాలంటారు. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే, కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్స్ మోకాళ్ళ దగ్గర నుండి కింది వైపుకు టిబియా అని పిలుస్తారు. ఇది పాదం గుర్తి వరకు వచ్చిన తరువాత బ్రాంచెస్గా విడిపోతుంది. ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరో శాఖ వెనుక మడమ వరకు వెళ్ళి అక్కడ ఆగుతుంది. అంటే వేళ్ళ చివర్లో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడి అంత్యాలు ఉంటాయి. ఈ నాడి నేరుగా గర్భాశయ, మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే స్త్రీలు ధరించే పట్టీలు, మెట్టీలు ఇవన్నీ టిబియా నాడిని ఒత్తిడి చేయడం ద్వారా గర్భాశయ నాడులను ప్రేరేపిస్తాయి. గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. పైగా మూత్రాశయ సమస్యలు కూడా రావు. తలలో పూలు ప్రేమకు, అదృష్టానికి, సంతోషానికి, శ్రేయస్సుకు చిహ్నాలు. స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే ఆమె ఆ ఇండ్లు సంతోషంతో నిండి ఉందని, వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా రాగుతుందని అర్థం. పూలు సువాసనను మనసుని ప్రశాంతంగా ఉంచడమే కాదు, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నింపుతాయి. ఈ 5 అలంకారాలే కాకుండా ముక్కు పుడక, చెవిపోటు దరిచేరకుండా చెవిపోగులు ధరిస్తారు. ఇలా స్త్రీ అలంకరించుకునే ఆభరణాలన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే. ఇది చాదస్తం కాదు. అయితే వీటిని ఎంతవరకు విశ్వసించాలి, గౌరవించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. చివరకు మిగిలేది బూడిదే. లయకారకుడు చెప్పేది ఇదే. ఈ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ కామెంట్ కూడా చెప్పండి.